ఫిష్ ఫైటింగ్ మళ్లీ షురూ అయింది. బత్తిన చేప ప్రసాదం పంపిణీకి జూన్ 8న తేదీ ఖరారు కావడంతో దీని శాస్త్రీయతపై సందేహాలు, విమర్శలు, అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. ఉబ్బసానికి ఇన్హేలర్ కంటే చేప ప్రసాదం పవర్ఫుల్ అంటున్నారు బత్తిన హరనాథ్ గౌడ్. సైంటిఫిక్ గా నిరూపణ లేని మందైనా ప్రసాదమైనా అది డేంజర్ అంటున్నారు డాక్టర్లు. మృగశిర కార్తె అనగానే హైదరాబాద్ లో బత్తిన సోదరుల చేప ప్రసాదం గుర్తుకొస్తుంది. అంతగా బత్తిన చేప ప్రసాదం ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు చేప మందుగా చేసుకున్న న్యాయస్థానాలు దీనికి అడ్డుకట్ట వేయడంతో చేప ప్రసాదంగా మారిపోయింది. ఈ జూన్ 8వ తేదీ ఉదయం నుంచి 9వ తేదీ ఉదయం వరకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదానికి ముహూర్తం సిద్ధమైంది. దీంతో పాటే ఈ చేప ప్రసాదంలో శాస్త్రీయతపై ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. బొబ్బసం వ్యాధి నివారణకు చేప మందు బాగా పనిచేస్తుందని ప్రచారం వచ్చింది. కొన్నేళ్లుగా బత్తిన కుటుంబ సభ్యులు మృగశిర కార్తె తొలి రోజు మందు పంపిణీ చేస్తున్నారు. అయితే మందు శాస్త్రీయతపై వివాదాలున్నాయి. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేప ప్రసాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇది చేప ప్రసాదమని, ఉబ్బసానికి ఉపశమనం కలిగిస్తుందని బత్తిన సోదరులు అంటున్నారు. మందు శాస్త్రీయతని ప్రశ్నిస్తున్న సంస్థలు పంపిణీ చేసే పద్ధతిని తప్పుబడుతున్నాయి. చేతిని శుభ్రం చేసుకోకుండా వరుసగా అందరి నోళ్లలో చేప మందు వేస్తుండడం వల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఉందంటున్నారు. కోర్టు వివాదాలు, గొడవలు జరుగుతున్నా లక్షల మంది మాత్రం చేప మందును తీసుకుంటూనే ఉన్నారు. ఎన్ని విమర్శలున్నా, ఎంతమంది ప్రచారం చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం ఏర్పడడం వెనక ప్రసాదం ప్రభావం ఉందంటున్నారు బత్తిన. అందుకే ఈ ఆదరణ ఏడాదికేడాది పెరుగుతోందంటున్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం చేప ప్రసాదానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రతి ఏడులానే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం అశాస్త్రీయమంటూ జన విజ్ఞాన వేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్న రోగాలు పోవడం మాటటుంచి కొత్త రోగాలు వస్తున్నాయని చెబుతోంది. మరోవైపు చేప ప్రసాదాన్ని అందరికీ ఒకే రకంగా ఇవ్వడం సరైన పద్ధతి కాదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే చేప మందు కోసం వచ్చే వారిలో ఆస్తమా పేషెంట్సే కాకుండా ఇతర జబ్బులు ఉన్నవారు కూడా వస్తారని చెబుతున్నారు. ఆస్తమా అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. దానికి తగినట్టు పరీక్షలు చేసి వచ్చిన ప్రతి ఉపశమ పేషెంట్కి ఆస్తమా అని ఉండదు కదా. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి లంగ్లో ఎన్నో రకాలైన ప్రాబ్లం ఉండొచ్చు. ఒక 10 మంది వస్తే దాంట్లో 3కి ఆస్తమా ఉండొచ్చు, మిగతా 7 మందికి వేరే జబ్బులు అయితే ఉంటాయి. అందరికీ ఉపశమం ఒకటే ఉంది కాబట్టి అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పొరపాటు. మరోవైపు ఈ చేప మందు పంపిణీపై చాలా విమర్శలు వస్తున్నా ఇంకా దీనిపై నమ్మకంతో తరలి వస్తున్నారు జనం. ప్రతి ఏటా మృగశిర కార్తె రావడం ఎంత సహజమో బత్తిన చేప ప్రసాదం పంపిణీ కూడా అంతే సహజంగా మారింది. దీంతో పాటు దీని శాస్త్రీయతపై ప్రశ్నలు కూడా అంతే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతిసారిలాగే అవే సందేహాలు, అవే ప్రశ్నలు, అవే సమాధానాలు, అదే గందరగోళం కొనసాగుతూనే ఉంది. చేప ప్రసాదం తింటే ఉబ్బసం నయమవుతుందా? ఇంతకీ బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం శాస్త్రీయమా, మూఢనమ్మకమా? వై దిస్ ఫిష్ వర్రీ? వివరాలు మా కలీగ్ సంధ్య అందిస్తారు. ఫిష్ ఫైటింగ్ మళ్లీ షురువైంది. జూన్ 8వ తేదీ చేప ప్రసాదం పంపిణీకి డేట్ ఖరారు కావడంతో ఈ మందు యొక్క శాస్త్రీయతపై మళ్లీ ఎన్నో సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే ఈ చేప ప్రసాదంపై చర్చించడానికి ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక నుంచి టీవీ రావు గారు. హలో టీవీ రావు గారు. అలాగే మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిన హరనాథ్ గౌడ్ గారు. హరనాథ్ గౌడ్ గారు నమస్తే అండి. ముందుగా టీవీ రావు గారు మీరు చెప్పండి, చేప ప్రసాదం పంపిణీ అనేది ఒక 170 ఏళ్ల నుంచి వస్తూ ఉంది. ప్రతి మృగశిర కార్తె రోజు ఈ ప్రసాదం పంపిణీ జరుగుతుంది. ఎన్నో లక్షల్లో వస్తున్నారు జనాలు. అంటే ఇప్పుడు అది శాస్త్రీయత, విశ్వసనీయత లేకపోతే అంతమంది ఎలా వస్తారంటారు? అంటే దానికి తిరుపతిలో దేవుడు కనిపించి అందరూ వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదు కదా. అట్లనే మనకి ఇక్కడ మందులో అంటే చేప మందు అని నిజంగా పనిచేస్తుంది అనుకుంటే కోర్టులో దాన్ని చేప ప్రసాదంగా వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. డెఫినెట్గా అది పని చేస్తే మనం అందరం హర్షించాల్సిందే. అది పని చెయ్యదు అనేది మనకి డేటా. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఉబ్బసాన్ని నివారించడానికి మందు లేదు, ఇంతవరకు లేదు. ఆయనతో మాట్లాడదాం. హరనాథ్ గౌడ్ గారు, ఇక్కడ టీవీ రావు గారు చెప్తున్నారు అది నిజంగానే మందు పని చేస్తే చేప మందుగానే కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు కోర్టు ముందు మీరు నిరూపించుకోలేకపోయారు అది మందు అని? ఎందుకు చేప ప్రసాదంగా మార్చుకోవాల్సి వచ్చింది అది మందు కానప్పుడు అని? ఈ రావు గారు ఏదేదో అంటుంటారో అది 1993 సంవత్సరంలో
వీళ్ళు విమ్టా ల్యాబ్ నుండి ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చి అది ఎక్కడ కూడా ఇది కాక పంచనామా చేసి ఏదైనా కూడా పంచనామా చేసి అది చేస్తారు. అది చేయకుండా ఎక్కడెక్కడో దొంగ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి అక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఏ మాదిరిగానైతే అక్కడ విమ్టా ల్యాబ్లో కళ్ళు గురించి ఉంటే, నూనె గురించి ఉంటే, పాల గురించి ఉంటే ఇటువంటి సర్టిఫికెట్ తీసుకొని వచ్చి అక్కడ సబ్మిట్ చేసి ఇది అన్నప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఇది మమ్మల్ని అడిగినప్పుడు మేమన్నాం ఎక్కడ ప్రసాదము ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి తీసుకెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారని. మా దగ్గరికి 93లో మందుల కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఫార్ములా చూపించమని చెప్పమని అడిగినప్పుడు మేము నిరాకరించాము. బ్లాంక్ చెక్ ఇస్తాము, మాకు ఈ ఫార్ములా ఇవ్వమంటే మేము నిరాకరించే వరకు వాళ్ళు ఇటువంటి వాళ్ళను పట్టుకొని వీళ్ళకి ఏదో డబ్బుల ఆశ చూపెట్టో ఏ ఆశ చూపెట్టో వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళ సర్టిఫికెట్ తీసుకుపోయి ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు మేము అడిగాము ఎక్కడి నుండి తీసుకెళ్ళాలి ప్రసాదం. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 32-33 కౌంటర్ల నుండి కూడా మేము ఇక్కడ ఇస్తుంటే అందరు ప్రజల ముంగట, అందరు గవర్నమెంట్ వాళ్ళ ముంగట, మెడికల్ డైరెక్టర్ల వాళ్ళ ముంగట అందరూ ఇస్తుండే మీరు ఎక్కడి నుండి సర్టిఫికెట్ తీసుకొచ్చారంటే అప్పుడు నోరు తెరిచి వాళ్ళు ఇప్పుడు ఇదన్నప్పుడు 94లో మాకు వీళ్ళు ఏం చేశారంటే కోర్టు ఆర్డర్ ఏం చేసిందంటే ఒక మెడికల్ అతన్ని అప్లై చేసింది, మళ్ళా పోలీసు డిప్యూటీ కమిషనర్ గారిని అప్లై చేసింది, ఇంకా ప్రజల నుండి ఒకరిని తీసుకున్నది, ఇట్లా అందరినీ కలిపి అక్కడ తీసుకొచ్చి అందరి దగ్గర కొంచెం కొంచెం ప్రసాదం తీసుకొని ఒక ఎంటీ బాక్సులలో తీసుకొని మొత్తం భారతదేశంలో ఎన్ని ల్యాబ్లు ఉన్నాయో అన్ని ల్యాబ్లలో కూడా దీన్ని టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళకి ఏమీ దీని గురించి తెలియలేదు. ఇదన్నీ తప్పుడు మాటలు. వీళ్ళు ఏమని సర్టిఫికెట్ తీసుకొచ్చారు, దీంట్లో మెర్క్యూరీ ఉంది, హెవీ మెటల్స్ ఉన్నాయి, స్టెరాయిడ్ ఉందో అని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మన హైదరాబాద్ ల్యాబ్లో కూడా టెస్ట్ చేసినప్పుడు అటువంటివి ఏమి లేవు. ఈ స్టెరాయిడ్ అనేది అవన్నీ అయితే ఇది లేదు, ఇది తప్పుడు అని ఇది చేసినప్పుడు ఇది ప్రతి సంవత్సరము మృగశిర కార్తీ వచ్చినప్పుడల్లా వీళ్ళు గోల చేస్తూనే ఉంటుంటారు. ఎందుకు ఉంచోని అంటుంటారు. అది చేయడం వల్ల ఇటువంటి వాళ్ళు ఎందుకు ఉంచుంటో వీళ్ళకి ఇది 172 సంవత్సరాల నుండి 1845 సంవత్సరం నుండి మేము ముత్తాతల నుండి మేము చేస్తున్నాను. మా కుల వృత్తి ఇది కళ్ళు అమ్మడము. అందులో లాభం వచ్చింది ఏదైతే ఉందో దాని నుండి ఒక 30% బీదలకు పంచుతూ ఉండేవాడు మా ముత్తాత గారు. అదే సమయంలో మృగశిర కార్తీ అప్పుడు ఉత్తర భారతదేశం నుండి ఒక ముని దక్షిణ భారతదేశం పోతూ పోతూ ఇక్కడ వచ్చినప్పుడు మృగశిర కార్తీ అప్పుడు వర్షం పడ్డప్పుడు అతను కూడా తడిచి వస్తే అతనికి కూడా పొడి బట్టలు ఇచ్చి ఉండడానికి ఏర్పాట్లు చేసి వాళ్ళకు కూడా భోజన సదుపాయాలు చేస్తూ ఉండంగా వాళ్ళకు ఇవన్నీ చూసి ఇటువంటి కుటుంబీకులకు నిస్వార్థంగా ఏది ఆశించకుండా ప్రజలతోటి ఎవరితోటి ఏం లాభాలు అవి ఆశించకుండా ఇది ఇస్తున్నారు అని అతని దగ్గర ఉన్న ఫార్ములా మా ముత్తాత గారికి చెప్పారు. మేము 3 తరహాల ప్రసాదం తయారు చేస్తున్నాము. ఒకటేమో చేప నోట్లో పెట్టి మింగేయడము ఒక ప్రసాదము, ఇంకోటేమో ఎవరైతే వెజిటేరియన్స్ వస్తారో జైన్స్ అంటే, వైశ్యాస్ అంటే, బ్రాహ్మణ్స్ అంటే, అగ్రవాల్స్ అంటే ఇటువంటి వాళ్ళకేమో బెల్లం ప్రసాదం తయారు చేస్తాం. ఈ 2 ప్రసాదాలు హర్నాథ్ గౌడ్ గారు ఇప్పుడు చేపలో పెడితేనే ఆ మందు పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు బ్రాహ్మిన్స్ కి కానీ నాన్ వెజిటేరియన్స్ కి మీరు బెల్లంలో పెట్టిస్తున్నారు కదా, మరి ఎలా చేప ఎలా బెల్లం ఒకటి అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, వీళ్ళకి ఎలా పనిచేస్తుంది? అది అదే మేము చెప్తున్నాము కదా. చేప నోట్లో పెట్టి మింగించినప్పుడు ఆ చేప లోపల పోతూ పోతూ దాని ఏవైతే రెక్కలు ఉన్నాయి, తోక ఉందో, ఫిన్స్ టేల్తో దాన్ని అంతా క్లీన్ చేస్తూ పోతూ ఈసోఫేగస్ క్లీన్ చేస్తూ పోయి కడుపులోకి పోయిన తర్వాత ఈ 2 కూడా జీర్ణమైపోయి ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. కదండి, అంత పెద్దగా నోరు ఓపెన్ చేసి నోట్లో మందు పెట్టినప్పుడు చేప నీళ్ళ నుంచి బయటికి రాగానే చచ్చిపోతుంది కదా. అది ఎలా బతుకున్న చేప లోపలికి వెళ్ళినట్టు అవుతుంది, చనిపోయిన చేప లోపలికి వెళ్ళినట్టే అవుతుంది కదా మేడం. ఇది పర్టికులర్ చేప కొర్రమీన్ అనేది కొన్ని గంటలు ఉంటుంది. అది అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఒక పొలిథిన్ కవర్లో వేసి నీళ్ళు పోసి అక్కడ తీసుకొని వచ్చినప్పుడు అప్పటికప్పుడే మేము మింగిస్తామన్నమాట. ఈ కొర్రమీన్ అనేది దీనికి పర్టికులర్ చేపలు, అన్ని చేపలు కావండి. దీని గురించి ఒక పర్టికులర్ చేప, అది ఆ చేప పోయి లోపల
జీర్ణమైపోయి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఇన్హేలర్ వాడినప్పుడు ఏదైతే అవి తెరుచుకుంటాయి, మళ్ళీ తర్వాత దాని పవర్ ఉన్నంతసేపు అది తెరుచుకొని ఉంటుంది. దాని పవర్ అయిపోయిన తర్వాత అవి ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయినప్పుడు మళ్ళీ ఇన్హేలర్ గిట్ట తీసుకుంటే అది తెరుస్తాయి అని. ఈ మా ప్రసాదం కూడా లోపలికి పోయి ఇదవుతుంది. ఏదైతే కార్తీ ప్రసాదం, ఈ 2 ప్రసాదాలు మింగిన వాళ్లకు ఈ కార్తీ ప్రసాదం ఇస్తాం. ప్రతి 15 దినాలకు కార్తీ మారుతుంది. ఇప్పుడు మృగశిర కార్తీ అప్పుడు చేప ప్రసాదము, బెల్లం ప్రసాదం ఇస్తాము. ఆ 15 దినాలకు ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తులు వస్తాయి. ప్రతి 15 దినాలకు, 30 దినాలకు, 45 దినాలకు. ఆ కార్తులల్లో మేము ఇచ్చే ప్రసాదాన్ని ఈ జాగ్రత్తగా మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలకు ఇదే ఎందుకు ప్రసాదాన్ని పంపిణీ చేయాలండి? ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఆ రోజే ఎందుకు పనిచేస్తుంది, మిగతా రోజుల్లో ఎందుకు పనిచేయదు? మందన్నప్పుడు ఎప్పుడైనా పనిచేయాలి కదా. ఇది రోహిణి కార్తీ అమ్మ. ఈ రోహిణి కార్తీలలో ఎండలు చాలా వేడి ఉంటుంది. భూమి మొత్తము వేడెక్కిపోయి అది ఉన్నప్పుడు ఈ మృగశిర కార్తీ అప్పుడు వర్షాలు మొదలవుతాయి. అయితే భూమిలోకి వర్షం నీళ్ళు పడి కొన్ని రేణువులు వస్తాయి. ఇది ఈ ఆస్తమా, ఈ దగ్గుదమ్ము, వీళ్ళ గురించి చాలా అది పనిచేస్తుంది. ఆ గురువుగారు చెప్పారు, అప్పుడే మేము ఇస్తున్నాము. ఇది మాది వరప్రసాదము. ఇది ఒక బిజినెస్ కాదు, ఇది ఒక అది కాదు. మేము ఇది చేయక మేము నిస్వార్థంగా ఇది మేము చేస్తూ వస్తున్నాము. అప్పుడే మృగశిర కార్తీ అప్పుడే ఇవ్వమన్నందువల్ల మేము అప్పుడే ఇస్తున్నాము. హరినాథ్ గారు, టీవీ రావు గారు చెప్పండి. శాస్త్రీయత ఉంది, ఖచ్చితంగా అన్ని టెస్టులు చేసి కొన్ని తరాల నుంచి వస్తుంది కాబట్టి మేము ఇస్తున్నాము. ఒక సేవా దృక్పథంతోనే ఇస్తున్నాము, మేము ఎటువంటి లాభార్జన కూడా చెయ్యట్లేదు అంటున్నారు. అదే సేవా దృక్పథంతో ఇవ్వటం అనేది మనకి దాని గురించి మనం మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే టెస్టులు చేసింది యాక్చువల్గా ఒక అడ్వకేట్ కమిషనర్ని 2004లో కోర్టు కేటాయించి ఆయన చేతే శాంపుల్స్ కలెక్ట్ చేయించి ఎక్కడైతే వీళ్ళు తయారు చేసిన డబ్బాలోంచి తీసి దానిని ఐఏసిటీకి, అలాగే కోల్కతాలోని కెమికల్ ల్యాబ్ అంటే చాలా టాప్ ఇండియాలో అది, వాళ్ళైతే అందులో ఏమున్నాయి అనేది చెప్పడానికి కూడా వాళ్ళు పరిశోధన చేస్తుంటారు. ఐఐసిటీలో ఈ మనకి ఉబ్బసాన్ని తగ్గించే మందులు ఏవైతే ఉన్నాయో సాల్బిమిటాల్ అని, ఆల్బిమిటాల్ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అంటే స్టెరాయిడ్స్ లాంటివి. అవి స్టెరాయిడ్స్ ఇవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఐఐసిటీలో టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు స్పష్టంగా రాసిచ్చింది ఏంటంటే, ఇందులో ఉబ్బసానికి సంబంధించిన ఈ పర్టికులర్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్గా ఉన్న అంటే ప్రివెంటివ్, అంటే దీనికి క్యూర్ లేదు, ఓన్లీ దాన్ని ఏంటంటే రిలీఫ్ ఇవ్వడానికి, మనకు ఇబ్బంది పడుతుంటే ఉబ్బసంతో రిలీఫ్ ఇవ్వడానికి మందులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా అని పరిశోధించారు. ఆ పరిశోధన దాని వరకు ఐఐసిటీ వాళ్ళు ఇచ్చారు. రావు గారు, నమస్తే. మీరు అన్నది 100% కరెక్ట్. అదే రావు గారు, మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఉంటే అతని తపస్సు బలంతో ఏదైతే సంపాదించాడో ఆయుర్వేదిక్ ధనుర్వంతి నుండి వస్తుంది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. అక్కడే ఫారెన్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి అన్నారు, మా దాంట్లో క్యూర్ లేదు, అప్పటిదప్పుడు ఆపగలుగుతుంది. దీంట్లో ఆయుర్వేదిక్ దాంట్లో ఇది పంపిణీ చేయొచ్చు కదండి. ఎందుకు బత్తిన సోదరులే చేస్తూ వచ్చారు? ఆయుర్వేదంలో ఈ మందు ఫార్ములా ఉంది, ఇది ఆయుర్వేదంలో కూడా లేదు హరినాథ్ గారు. ఇది మనకి ఆయుర్వేదిక్ మీకు తెలియకుండా, రావు గారు మీకు తెలియకుండా తెలియని విషయాలు చెప్పడం మీరు ఈ టైంలో శాస్త్రి గారు, తిరుపతి ఆయుర్వేద వైద్య కళాశాల నుంచి రంగనాయకులు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీకు మా మీదనైతే ఎవరైతే మీ ఇది చేస్తారో వాళ్ళ మీద మీరు చేస్తారు, కానీ అటువంటి తప్పుడు అది చేయకండి. బత్తిన హరినాథ్ గౌడ్ గారు ఇచ్చిన మందుతోటి ఏమీ తగ్గక చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు. ఇంకా రోగుల సంఖ్య పెరుగుతానే ఉంది. అందుగురించి మీరు కప్పలు ఇస్తామని 10 లక్షలు ఇస్తామని చూపెట్టిన వాళ్ళు అక్కడ అడగండి రావు గారు, అక్కడ వచ్చి అడగండి ప్రజలను, మీరు ఇంత దూరం నుండి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళే చెప్పారు. ఇప్పుడు తగ్గిపోయారు కదా. ఇప్పుడు ఒకప్పుడు 6 లక్షల మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు 20,000 మందికి తగ్గిపోయారు. చెప్పండి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిజం తెలుసుకున్న తర్వాత రావటం మానేశారు. చాలా మందికి దీని నుంచి ఏమాత్రం తగ్గలేదు అనేది అర్థమైంది. కొంతమంది భ్రమల్లో ఉన్నారు.
ఆ భ్రమల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. మన రాష్ట్రం నుంచి చాలా మంది తగ్గిపోయారు. మనం తెలుగులో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థమైంది కాబట్టి రావట్లేదు. మీరు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. ప్రజలకు ఇంకా తెలుస్తుంది లేదు అని చెప్తున్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్నారని మీరే అంటున్నారు. మరి ఎందుకు ఆయన ఇదంతా చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని తరాల నుంచి, కొన్ని లక్షల మందికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. ఎందుకు చేస్తుండొచ్చు? ఇక్కడ వెనక ఏం జరుగుతుంది అనేది తెలియదండి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. అగర్వాల్ సమాజ్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, లేకపోతే రకరకాల సంఘాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అనే విషయాలు మాకు తెలియదు. ఈ బత్తినారాయణ గౌడ్ గారికి ఇదే ఆదాయం, వేరే ఆదాయాలు ఉన్నాయో కూడా మాకు తెలియదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే అది ఉచితంగా ఇచ్చినా ఏం చేసినా కూడా అది మందు కాదు అని ఇప్పుడు కాదు. 172 సంవత్సరాలు కానీ వాళ్ళు చేసే ఏర్పాట్లు అవి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఎకరాలు ఇచ్చిన దాన్ని కూడా రెవెన్యూ వాళ్ళు అందులో మీరు ఔషధ మొక్కలు పెంచట్లేదు కాబట్టి మేము తీసుకుంటున్నామని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అలాగే కాబట్టి అరెస్ట్ చేయమని ఇచ్చింది. ఇవన్నీ గారిని వారం రోజులు జైల్లో పెట్టమని ఆర్డర్ ఇచ్చింది. స్టే తెచ్చుకున్నారు. అక్కడ ఏమీ లేని చోట, ఏ విషయం లేని చోట విదేశాల నుంచి జనాలు వస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి జనాలు వస్తున్నారు. అది ఆ విధంగా వాళ్ళ చేత కనీసం 5,000 ఖర్చు పెట్టేస్తున్నారు. 5,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని జనాలు ఇక్కడికి వస్తున్నారు అంటే ఏ విషయం లేని దానికి ప్రభుత్వం కూడా దాదాపు 6 కోట్లు ఖర్చు పెడుతుంది. మీ గురించి ఈ చేప పిల్లల గురించి మాట్లాడుతున్నారు, చాలా కాలం బతుకుతుందని. ఒక చేప పిల్ల ఒక రోగికి ఇక్కడ ఇవ్వాలి అంటే దాదాపు 7 చేప పిల్లలను వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంత కష్టపడి వాళ్ళు ఎప్పుడైతే ఈ సమ్మర్ వచ్చిందో నీళ్ళు ఎక్కడా ఉండవు. అంటే చేప పిల్లలు పెరిగే వాతావరణం లేదు. దాని గురించి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళ పని మానుకుని మీ పని మీద ఎందుకు పనికిరాని పని మీద వాళ్ళు తిరుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చివరిగా ఒక మాట చెప్పండి. మీరు ఇచ్చే మందులో ఏముంది, అందులో ఏమేం కంటెంట్ ఒకసారి చెప్తారా? ఇటువంటి అజ్ఞానులు ఇటువంటి ఇగో మేడం ఈ హర్నాథ్ గౌడ్ గారు, టీవీ9 ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చే మందులో ఏముంది ఒకసారి చెప్పగలరా? మీరు మందులో ఏమీ లేదని ఇక్కడ వీళ్ళంటున్నారు, ఏముందో మీరు చెప్పగలుగుతారా? ఇట్లాంటి మూర్ఖులతో ప్రజలు వాళ్ళు మూర్ఖులు గారు, అజ్ఞానులు గారు. హరినాథ్ గారు మీరు చెప్పగలుగుతారా మందులో ఏముందో రివీల్ చేయగలుగుతారా? ఫూల్స్ గారు, ఆ మందులో ఏముందో రివీల్ చేయగలుగుతారా? మేడం మీరు ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు ఈ జన విజ్ఞానం అనుకుంటున్నారు. వీళ్ళంతా అజ్ఞానులు లేరు అంటే ప్రజలంతా మూర్ఖులు, మేమంతా విజ్ఞానులం అనుకున్నారా వీళ్ళు? వచ్చిన నేను అడిగిన చెప్పలేదు. మీరు ఇచ్చే చేప మందులో ఏమేం కంటెంట్ ఉంది? మీరు ఇచ్చే మందులో ఏమేం ఎలా ఆస్తమాకు చాలా ఉన్నాయమ్మా. అవి పనిచేయడం వల్లనే వస్తున్నారు కదమ్మా. అవి చేయొద్దని కమర్షియల్, ఇటువంటి వాళ్ళు కమర్షియల్ చేస్తున్నారు అనే ఈ డాక్టర్లు కూడా మందుల కంపెనీలు బంద్ అయిపోయాయి, డాక్టర్ల బంద్ అయిపోయాయి. ఏమే పదార్థాలతో చేప మందు తయారు చేస్తున్నారు, అదొక్కటే ఆన్సర్ కావాలి. చాలా ఉన్నాయమ్మా. అవి రివీల్ చేయొద్దనే కోట్లలో పోయి అక్కడ పోయి ల్యాబ్లన్నీ అబద్ధమేనా? ఇవన్నీ చేప మందులో ఏముందో అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు దాన్ని కాపీ చేయడం పెద్ద కష్టమే కాదు. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో దొరికిన బూజు తయారు చేస్తారు. మీరు కష్టమైన పనే ప్రజలు వారం రోజులు అందరూ మూర్ఖులు, విజ్ఞానవంతుడు. రైట్, ఒక్క నిమిషం. అలాగే ఇంకొక విమర్శ కూడా మీరు ఇచ్చే చేప మందుపై ఉంది. మీరు చేప గానీ ఆ బెల్లం ప్రసాదం గానీ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఆ రోగి నోట్ లోపల వరకు పెడుతున్నారు. అదే చేతో మళ్ళీ ఇంకొక రోగి మళ్ళీ పెడుతున్నారు. చాలా లోపల వరకు అంటే నోట్లో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉండరు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళ నోట్లో. అదే కాదు, మరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కదా. ఫ్లోరైడ్ వాటర్
ఇననిసలేడు చెప్తున్నాడు. అతను మా మధ్యలో వండుతుంటే నేనేం చెప్పాలి? నేను మాట్లాడినప్పుడు మీరు మీరు వినడం లేదు. మాట్లాడుకుంటే కదండి. అతను ఎంకరేజ్ అక్కడ ఫ్లోరైడ్ వాటర్ తోటి కడుగుతున్నాము. అంత డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు చూస్తున్నారు, ఎవరు చూడని వాళ్ళు కారు. అందరూ కమిషనర్లు, వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్లు గారు, వీళ్ళందరూ చూస్తున్నారు దాని గురించి. మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా దీని గురించి, చేపల గురించి, దాని గురించి వచ్చిన వాళ్ళకు ఇది కావద్దు, మన రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన వాళ్ళని ఇది కాదు. వీళ్ళు ఇటువంటి దుష్ప్రచారాలు ఎన్నో చేసుకుంటా వీళ్ళంతా జ్ఞానులు లేరు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళంత మూర్ఖులు, వీళ్ళంత అజ్ఞానులు ఎవరు లేరు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, గ్రానం అప్పుడు బిర్యానీ అంటారు, ఏదేదో వాగుతుంటారు. ఇది రాగానే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసినా కొద్దీ వీళ్ళే ఇదే వదులుతుంటుంటారు. అవన్నీ తప్పుడు మాటలు. మేము ₹1 ఆశించకుండా నిస్వార్థంగా మేము చేస్తున్నాము. ఇది ఇప్పటి నుండి కాదు, 172 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. లక్షల మంది వీళ్ళు చెప్పడం వల్ల ఇంకా ప్రజలకి ఇంకా వస్తున్నారు. వీళ్ళు అనుకుంటుంటే బంద్ అయిపోయింది అవుతుంది. మీరు చెప్పండి టీవీరావు, చివరిగా ఏం చెప్తారు? డిస్కషన్ మనం కంక్లూడ్ చేద్దాం. ఇది ఏంటంటే మొట్టమొదటి విషయం, ఇది చేప మందు కాదు ప్రసాదం అని వాళ్ళే ఒప్పుకున్నారు, అఫిడవిట్ కోర్టులో ఇచ్చారు. అది ఎందుకంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1945 ప్రకారం శిక్ష పడుతుంది కాబట్టి అది వాళ్ళు మందు అని మాట్లాడకూడదు. రెండోది ఏంటంటే వాళ్ళు జనం నోట్లో ఏళ్ళు పెట్టి చేస్తున్నారు కాబట్టి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రతిసారి వాళ్ళ చేతులు సబ్బుతో కడుక్కోవాలి. కడుక్కోవట్లేదు. మేము ఆ వీడియో సబ్మిట్ చేసినందుకే కోర్టు ఆయనకి 7 రోజులు జైలు శిక్ష వేసింది. కడుక్కోవట్లేదు కాబట్టే. తర్వాత ఇంకొకటి ఏంటంటే శుభ్రమైన నీళ్లు వాడాలనేది ఇంకొకటి. ఈ మూడింటిని వైలేట్ చేస్తున్నారు కాబట్టి అది వీడియోస్తో సహా మేము వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని కోర్టుకి సబ్మిట్ చేశాం కాబట్టి కోర్టు వాళ్ళని అరెస్ట్ చేయమంది. ఈయన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ని, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి ఇచ్చింది. అది ఇంకా ఉంది. మేము ఇప్పుడు దాన్ని ఏంటంటే ఒత్తిడి చేయొచ్చు. ఒత్తిడి చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా దీంట్లో పార్ట్ అయ్యింది. కాబట్టి ప్రజల సొమ్ముని ఎందుకు పనికిరాని మందు కోసం దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టడం అనేది మంచిది కాదు. ఇలా చాలా ఖర్చు పెట్టచ్చు గవర్నమెంట్, కానీ ఒక ఇష్యూ మీద మనం పోరాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీరావు గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ హరినాథ్ గౌడ్ గారు. ఎప్పట్లాగే చేప ప్రసాదంపై వివాదం మాత్రం అలాగే ఉంది. ఎలాంటి నమ్మకం లేకుండా ఎలా వస్తున్నారు ప్రజలు, అది ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి వస్తూ ఉన్నారు. మా మందులో శాస్త్రీయత ఉంది అని బత్తిన హరినాథ్ గౌడ్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ టీవీరావు గారు చెప్తుంది ఏంటి అంటే అది ఎలాగూ పని చేయదు, కానీ ఎందుకు ప్రభుత్వం అన్ని కోట్లు ఖర్చు పెడుతోంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని టీవీరావు గారు చెప్తున్నారు. ఏదేమైనా ఏది కరెక్ట్ అనేది ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నాం. చూస్తూనే ఉండండి TV9.